నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం డిజిలాకర్ అకౌంట్ని మన మొబైల్ ఫోన్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అని తెలుసుకుందాం. దానికోసం ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్దాం. డిజిలాకర్ అని టైప్ చేసి సెర్చ్ చేద్దాం. సో డిజిలాకర్ యాప్ని ఇన్స్టాల్ చేద్దాం. సో డిజిలాకర్ యాప్ ఇన్స్టాల్ అయ్యింది. సో ఒకసారి ఓపెన్ చేద్దాం. డిజిలాకర్ యాప్ ఓపెన్ అయ్యింది. చూజ్ యువర్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అని అడిగింది. సో ఇక్కడ మనం ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇంగ్లీష్లో టిక్ ఉంది, దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్ అని క్లిక్ చేశాను. సో నెక్స్ట్ అని అడుగుతోంది. నెక్స్ట్ అని క్లిక్ చేశాను. నెక్స్ట్ అని మళ్ళీ క్లిక్ చేశాను. లెటస్ గో అని క్లిక్ చేశాను. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ అని ఉంది, ఇక్కడ ఒకసారి క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ ఏ అకౌంట్ అని క్లిక్ చేద్దాం. ఇక్కడ అడిగినటువంటి అన్ని డీటెయిల్స్ని మనం ఫిల్ చేయాలి. ఫుల్ నేమ్ యాజ్ పర్ ఆధార్ ఫిల్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయాలి, జెండర్ చెప్పాలి, మొబైల్ నెంబర్ ఫిల్ చేయాలి, సెక్యూరిటీ పిన్ ఒకటి సెట్ చేసుకోవాలి, మన మెయిల్ ఐడిని ఫిల్ చేయాలి, ఆధార్ నెంబర్ని ఫిల్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ బటన్ని క్లిక్ చేయాలి. మన ఆధార్ కార్డుతో లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. సెట్ ఏ యూజర్ నేమ్ అని అడుగుతోంది. డిజిలాకర్ కోసం ఒక యూజర్ నేమ్ని సెట్ చేసుకోవాలి. యూజర్ నేమ్ని ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయాలి. ఓకే అని క్లిక్ చేయాలి. యూజర్ నేమ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అని వచ్చింది. సో ఈ విధంగా మనము డిజిలాకర్ అకౌంట్ని క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు మనము ఇక్కడ ఎటువంటి డాక్యుమెంట్ని అయినా రిక్వెస్ట్ చేసి పొందవచ్చు. ఆధార్ కార్డ్ని, పాన్ కార్డ్ని, కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ని, 10th క్లాస్ మార్క్ షీట్ని, +2 మార్క్ షీట్ని, రేషన్ కార్డ్ని, డ్రైవింగ్ లైసెన్స్ని, ఇంకా ఇలాంటి ఎన్నో డాక్యుమెంట్స్ని రిక్వెస్ట్ చేసి ఇక్కడ పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.